పేరు రమణ. మాకవరపాలెం మండలం, రాసిపల్లి రెవెన్యూ. సర్వే నంబరు 566. విస్తీర్ణం 2 ఎకరాల 80 సెంట్లు ఉంది. ఒక 3 కుటుంబ సభ్యులు వాళ్ళ పేరున ఒక్కొక్కరు 95 సెంట్ల చొప్పున వాళ్ళు భూమి సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పేరున ఆన్లైన్లో ఉంది. కొన్ని రోజులుగా వాళ్ళ పేరున ఆన్లైన్లో ఉన్నటువంటి భూమి ఒక టీడీపీ నాయకుల పేరుని ఆన్లైన్లో ఎక్కింది. ఆ ఎక్కిన తర్వాత లాభోదిబోమని ఆందోళన చెందుతుంటే గతంలో తహసీల్దార్ గారు మళ్ళీ తిరిగి అదే వ్యక్తికి తప్పు జరిగింది అని వీఆర్ఓ పైన హెచ్చరించి మళ్ళీ ఆ వ్యక్తికి ఆన్లైన్లో చేశారు. ఆ వ్యక్తులు ఉన్న ఎవిడెన్స్తో పాత ఎవరైతే అక్రమంగా ఎక్కించుకున్నారో ఆ వ్యక్తి ఆర్డీఓ కోర్టు కేసి కోర్టు చుట్టూ తిప్పిస్తూ వాళ్ళ భయాందోళన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చూసారా, ఇంత డాక్యుమెంట్లో ఉన్న ఇన్ని ఆధారాలు ఉన్నా చేరే ఆ దళితులపైన ఎందుకు అక్రమంగా చేస్తున్నారన్నది కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు కూడా ఎవరో కాదు, పక్క టీడీపీ వాళ్ళే. వాళ్ళు ఎంతో ఉపయోగపడ్డ మనుషులు, కార్యకర్తలు కూడా టీడీపీ అంటేనే ఎంతో అభిమానించినటువంటి వ్యక్తులు కాబట్టి టీడీపీ వాళ్ళే, టీడీపీ నాయకులే వాళ్ళని భయాందోళన చేయడం, నష్టం చేయడం అది ఎక్కడా లేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నా పేరు రావాడ నోకరత్నం. మాది ఎర్రకన్నపాలెం, రాచపల్లి పంచాయతీ. రాచపల్లిలోని రుత్తల ఎర్రాపాత్రు, రుత్తల వెంకటరమణ ఒక రాజకీయ నాయకులు మా భూమిని అక్రమంగా వాళ్ళ వైపు తిప్పుకొని మమ్మల్ని చాలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇలాగ హింసించి నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మేము నిన్న మాకు ఆర్డీఓ కోర్టు నుంచి మాకు నోటీస్ వచ్చింది. రావడంతో మేము ఇక్కడికి వచ్చేటప్పుడు నోటీస్ మీద మండలంలోనేమో మీరు తీసుకున్నట్టుగా సంతకం పెట్టాలా అని మమ్మల్ని అక్కడికి రమ్మని మీ పాస్బుక్లు, మీ డాక్యుమెంట్లు ఏమున్నాయో ఒకసారి మాకు ఇస్తారా ఇవ్వరా అనేసి మా మీద దౌర్జన్యం చేసి వీఆర్ఓ సాంబశివరావు గారు మా మీద దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము అక్కడి నుంచి తప్పించుకొని ఆర్డీఓ కోర్టుకు వచ్చాము. ఆర్డీఓ గారితో మా బాధ ఏదైతే ఉందో అవన్నీ మేము చెప్పుకున్నాము. మా కాగితాలు, మా డాక్యుమెంట్లు మేము ఆయనకి చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత ఫీల్డ్ మీదకి వచ్చి అది ఎంక్వైరీ చేస్తామని ఆర్డీఓ గారు మాతో చెప్పారు. మాకు ఎవరో అండలేరండి. మేము